2029 ఏపీ ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న రావణ్ గారినో లేకుంటే జడా శ్రావణ్ గారినో తన ఎన్నికల్లో ఉపయోగించుకోబోతున్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం రెండు రాష్ట్రాల్లో ప్రశ్న రావణ్ కేసు ఏమైంది. గత నెల 28వ తారీఖు రోజు దళిత క్రైస్తవ సమర శంకారావం ఒక సభ ఏదైతే ఉందో ఆ సభలో జడా శ్రావణ్ కుమార్ ఏ విధంగా మాట్లాడాడు. నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. అదే విధంగా ప్రశ్న రావణ్ ఏ విధంగా మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానివల్ల తన పైన రాజద్రోహం కేసు పెట్టారు. అయితే ఎవరైతే రావణ్ కు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మా రావణ్ ను అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ చేస్తున్నారు, ఫైనల్ గా రిమాండ్ పంపించినారు. కూటమి ప్రభుత్వం తనను చంపడానికి ప్రయత్నం చేస్తుందని తన మద్దతుదారులు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రశ్న రావణ్ గారు కూడా బెయిల్ మీద వచ్చి ఆయనకు దొరికిన కొంచెం సేపు టైంలో ఏం చెప్పడం జరిగిందంటే నన్ను చంపేయండి, మీరు చంపే ప్రయత్నం చేస్తున్నారని రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా, ప్రశ్నించే వాళ్ళు ఎవరు చావరు. రావణ్ కు శ్రవణ్ కు తెలియని విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం, పోలీసులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రావణ్ ని కాపాడుతున్నారు. ఇది ఆశాస్పదం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. రియాలిటీ ఏంటంటే జన సైనికులు దాడి చేస్తారని ఆయనకు 500 మంది సెక్యూరిటీని పెట్టి అక్కడ కోర్టులకు, పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న విషయం ఆయన మర్చిపోయి నాకు ఇంతమంది బందోబస్తు పెడుతున్నారని అనుకుంటున్నాడు. ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం. అయితే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అలియాస్ గొడ్డలి పార్టీ ఒక్కొక్కసారి ఒక్కొక్క శవాన్ని వాడుకుంటుంది. ఒక ఎలక్షన్స్ లో వాళ్ళ సొంత తండ్రి వైఎస్ఆర్ ను వాడుకుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళ బాబాయ్ గొడ్డలి పోటీ దెబ్బకు వివేకానందారెడ్డిని వాడుకుంది. అదే విధంగా కోడికత్తి సీను డ్రామా, అదే విధంగా చూసుకుంటే సుగాలి ప్రీతి కేసు, నిన్న మొన్న గాదే సాయి కృష్ణ లాకప్ డెత్, అట్లా చూసుకుంటే 2029లో జడా శ్రావణ్ లేదా ప్రశ్న రావణ్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మనకు తెలిసిన ఒక గాసిప్ ప్రకారం అవసరమైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జనసేన ముసుగులో వెళ్ళి రావణ్ దొరికితే రావణ్ని చంపేయాలని కూడా పైనుంచి సజ్జల ఆదేశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఒకవేళ అలా చంపి జనసేన లేదా పవన్ కళ్యాణ్ లేదా కూటమి ప్రభుత్వం పైన నెట్టాలని సజ్జల గారు ఆలోచిస్తున్నట్టు కూడా వినికిడి ఉంది. సో ఇప్పుడు చెప్పండి రావణ్ మద్దతుదారులు, రావణ్ కాపాడుతున్నది జనసేన వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ ఫిక్స్ మళ్ళీ ఒక శవం దొరకబోతుంది. 2029లో ఆ శవాన్ని అంటే రావణ్ యూజ్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక కుట్ర పన్నుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి, వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రావణ్ మద్దతుదారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.